సో ఇప్పుడు మనతో పాటు ఇంకొక స్టూడెంట్ నందన ఉన్నారు, మాట్లాడతాం. హలో నందన, హౌ ఆర్ యూ? Fine. ఓకే, సో యూ గాట్ ద బ్లూ బెల్ట్. Blue one belt. సీరియస్లీ? Yes. సో ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారు? సిన్స్ 2 years. 2 years. ఇట్ సీమ్స్ తను చాలా ఫాస్ట్ అనుకుంటా కదా. 2 years నుండి నేర్చుకుంటూనే అప్పుడే షీ గాట్ ద బ్లూ వన్. వండర్ఫుల్. సో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? 2 hours. 2 hours every day you practice. Hmm. So what is your favorite techie? My favorite techie 5. 5. ఓకే, సో టైక్వాండో ఎలా మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? From my childhood, I used to have interest in taekwondo, so I joined. Okay, so have you participated anywhere? Yes, I participated. Can you just tell us? I went to Sainikpur one day. It's my first fight. I used to yellow one belt that time. Okay. I thought that it used to be too hard. Slowly I got practice. So it went well. Yes. So after that, have you done any other participation? Yes. Where? I went to nationals. Yes. Wonderful, Nandana, wonderful. So can you just show us your favorite techie? Yes. Okay, let's see. తన ఫేవరెట్ టెక్కి ఒకటి ఉంది, చూపిస్తుంది. Take 5. Oh, jump. టైక్వాండో వల్ల శరీరానికి మనసుకి కలిగే లాభం ఏంటి అసలు? శరీరాలు గట్టి పడుతుంది మ్యామ్. మెంటల్లీ కూడా, ఓన్లీ శరీరం కాకుండా మెంటల్లీ కూడా చాలా స్పీడ్ ఉంటుంది మ్యామ్. 1% వేరే యూజ్ చేస్తారు, 16% మైండ్ యూజ్ చేస్తారు మ్యామ్. ఓకే, అవి మూవ్స్ చూశారు కదా మీరు, ఆ మూవ్స్ దానికి యూజ్ అవుతుంది మ్యామ్. మనసు అంటారు మ్యామ్, ఆఫ్టర్ క్లాస్ అయిపోయాక ఇలా గాలి ఎగిరినట్టు ఉంటుంది మ్యామ్, ఫ్లైయింగ్ ఉంటుంది బాడీ. అట్లా అయిపోతుంది, అంటే అలసిపోయినట్టు బోర్ మ్యామ్. హ్యాపీగా వెళ్తారు, మళ్ళీ ఏం చేయమన్నా చేయగలుగుతారు. అందుకని వీళ్ళంతా స్టడీస్లో కూడా చాలా ర్యాంక్లలో ఉంటారు మ్యామ్ వీళ్ళందరూ. ఏంటి ఇప్పుడు స్టడీస్లో మంచిగా రాణించాలంటే టైక్వాండో నేర్చుకోవాలా ఏంటి? నేర్చుకుంటే ఇంకా మంచి అలసిపోరు మేము, ఈ గేమ్లో అలసిపోరు. ఓకే, వెళ్ళేటప్పుడు మంచి ఫ్రీగా వెళ్తారు, ఎలా వచ్చారో అంత ఫ్రీగా వెళ్తారు. మనకు కావాల్సింది కూడా అదే మెడిటేషన్. అందుకని లాస్ట్లో కూల్ డౌన్ అండ్ మెడిటేషన్ చేపిస్తాం. మెడిటేషన్ కూడా చేపిస్తారు? మెడిటేషన్ కూడా చేపిస్తాం. ఓకే, లాస్ట్ 5 minutes మెడిటేషన్ ఉంటుంది మ్యామ్. వాళ్ళు చేసిందంతా కొంచెం బ్యాకప్ అవుతుంది, అంటే ఎనర్జీ రీజనరేట్ మస్ట్ అండ్ ష్యూర్ గా మెడిటేషన్ చేయాలంటారా? షూర్, కంపల్సరీ మ్యామ్. ఓకే, ఎనర్జీ ఎంతైతే వీళ్ళకి పోయిందో మ్యామ్ అంతా రీజనరేట్ అవుతుంది, అందుకని ఫ్రెష్గా వెళ్తారు మళ్ళీ వీళ్ళు. అంటే దీంట్లో ఇప్పుడు ఛాంపియన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవాలండి? మినిమం 3 years మ్యామ్. మినిమం 3 years కంటిన్యూగా నాన్ స్టాప్గా ట్రైనింగ్ తీసుకుంటే మనం దీంట్లో రెగ్యులర్ మ్యామ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. 100% నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా మెడల్ కొట్టేస్తారు. సూపర్, అసలు సూపర్. మరి దీంట్లో అంటే ఏజ్ ఏమన్నా పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్సే బెటరు అలా ఏమన్నా ఉందా అండి? ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చా? ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చా? ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు. కాంపిటీషన్స్ మాత్రం పర్టికులర్ ఏజెస్ కావాలి. ఏంటి అవి కొంచెం చెప్తారా? Under 14, Under 17, Under 19. అంతే. Under 17, Under 19 is very important మ్యామ్. వీళ్ళ సర్టిఫికేట్కి 2% రిజర్వేషన్ ఉంది మ్యామ్. ఇది ఒలింపిక్ గేమ్ కూడా. మీకు ఇంజనీరింగ్, మెడిసిన్ వీటన్నిటికీ రిజర్వేషన్ 2% ఉంది మ్యామ్. ఓకే, సో అంటే గవర్నమెంట్ నుండి మనకి ఏమన్నా దీనికి సపోర్ట్ కానీ ఎట్లా? ఫుల్ సపోర్ట్ చెప్తారా కొంచెం? తెలంగాణ సాట్ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉంది మ్యామ్. వీళ్ళకు నేషనల్ ఆడితే పర్టికులర్ నెంబర్ ఇస్తారు మ్యామ్. దానికి ఇప్పుడు లేటెస్ట్ మన కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి అమౌంట్ కూడా ఇస్తారు మ్యామ్. మెడల్ కొడితే 3rd place, 2nd place, 1st place కొడితే పర్టికులర్ 15,000, 20,000 ఇట్లా అమౌంట్ కూడా ఇప్పుడు పిల్లలకి స్కాలర్షిప్ లాగా ఇస్తారు. అసలు ఇది మంచి మోటివేషన్ అసలు పిల్లలకి, తెలుసా కదా? సూపర్. అంటే మన సీఎం కప్ పెట్టారు మ్యామ్. సీఎం కార్డ్కి ఇంత అమౌంట్ అని వాళ్ళు దానికి కూడా డిపాజిట్ చేశారు. అచ్చా, డైరెక్ట్ ప్లేయర్స్కే, నాట్ కోచెస్
మీడియేట్ అవర్స్ లేదు మ్యామ్, డైరెక్ట్ కోచెస్కి అమౌంట్ వేస్తారు. అసలు స్ట్రగులే లేదు అసలు. చూసారా చక్కగా ఎవరైతే మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ప్రైజ్ మనీ కూడా ఉంది ఇక్కడ. మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సూపర్ ఎంకరేజ్మెంట్. అయితే నేను వచ్చినప్పటి నుంచి గ్రౌండ్లోనే చూస్తున్నాను ఈ టైక్వాండో ఇదంతా శిక్షణ కూడా మొత్తం. యాక్చువల్ మ్యాటింగ్ ఉండాలి మ్యామ్. మ్యాటింగ్ అంటే దాని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనకు వెదర్ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు. సో అప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఏంటి అసలు దీనికి సపరేట్ గా లోపల ఉంది మ్యామ్, మీకు చూపెడతాం. క్లాస్ సపరేట్ క్లాస్ ఉంది. సరే, లోపల సపరేట్ క్లాస్ ఉందన్నమాట. సో అసలు ఎలా ఉంటుంది ఆ అంబియన్స్ అంతా కూడా, ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతారు ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకు ఇప్పటి వరకు మనం ఎక్విప్మెంట్స్ చూడలేదు కదండి. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం రండి.